హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీ అందరికీ మా గృహప్రవేశం వ్లాగ్స్ నచ్చాయి అనుకుంటున్నాను. ఎవరైనా చూడకుండా వాళ్ళు ఉంటే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ మెన్షన్ చేశాను, కన్ఫర్మ్గా వెళ్ళి చూడండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే హలో గైస్, దిస్ ఇస్ షర్మిల. నా ఛానల్లో అయితే లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెలింగ్, విలేజ్ వ్లాగ్స్, వాట్ నాట్ గైస్, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. డెఫినెట్గా మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్తగా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం. నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి పూజ కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా బయట ఉన్న తాతయ్య వాళ్ళు ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ మా డాడీ వెళ్ళి పలకరించి రాపో అని చెప్పేశాడు. ఇంకా మా డాడీ ఫోకస్ మొత్తం బయటనే ఉంది. పూజలో అసలు ఏమాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తలేడు, బయట ఎలా వర్క్స్ జరుగుతున్నాయి ఎలా అని. బట్ ఇక్కడ చూసుకోవడానికి చాలా మందే ఉన్నారు. మా తాతయ్య వాళ్ళైతే చాలా అంటే చాలా హెల్ప్ చేసుకుంటూ ప్రతిదీ వాళ్ళే మేనేజ్ చేస్తారనమాట. నేను మ్యాక్సిమం పూజ దగ్గర అసలు ఏమాత్రం లేను. నా ఫోన్ ఈ పిల్లలకి ఇచ్చేసి మీరు వీడియోస్ తీయండి అని చెప్పేసాను అనమాట. బయట ఎవరు వచ్చినా మొత్తం రిసీవ్ చేసుకోమని చెప్పాడనమాట డాడీ. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ పెట్టియడం, పలకరించడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా నేను మా తమ్ముడు అలా చూసుకున్నాం అనమాట. మ్యాక్సిమం మా తమ్ముడికి కొంచెం మొహమాటం కాబట్టి రిలేటివ్స్ని రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ పెద్దగా రావు కాబట్టి ఇంకా నేనే అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా మార్నింగ్ ఆవు రావడం, గృహప్రవేశం జరగడం అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 9 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా టిఫిన్ చేసేసి మా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రెడీ అయితే వచ్చేసాను. నేను వచ్చేసరికి కొంచెం పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ విధంగా పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత నిండు మొహం కలిగి ఉందని ఏమర్థం అనమాట. అంత నిండు మొహం కలిగి ఉంటే అంత తెల్లగుంటాడు ఆ విష్ణువు, అంత తెల్లగుంటాడు ఆ విష్ణువు ఉండడు. కాస్త నీగా ఆమె యొక్క అందం పట్టింపు చాలదన్నమాట. ఇది మహావిష్ణు యొక్క పాదాల చింత చూసిన వెంటనే 10 విధాలుగా కీర్తిస్తుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి వెలుకుంటాడు. వెలుకుని నారద ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని చెప్పేసి అడుగుతాడు. ఏదైనా పూజ ఉంటే చెప్పండి స్వామి అని చెప్పేసి అడిగితే అప్పుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు చెబుతాడనమాట. ఏమని చెబుతాడంటే, నా రూపమందుండే సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటి వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని మనుష్యుడు ఏ కోరిక కోసం అయితే చతుర్వర్ణముల వారికి కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే స్వామి చతుర్వర్ణం నాకు చేయొచ్చు అని చెప్పినా సరే చేస్తే ఎవరు చేయొచ్చు అని చెప్పి శుభమంటలు దీవించని చెప్పి స్వామి నమస్కారం చేసుకుని ఒక శుద్ధ ప్రదేశం నేర్చుకుని ఇంటి దేవుని పూజ అంతా దానిపైన బియ్యం పిండితో ముగ్గు వేసేసి దానిపైన ఒక మంటపం నుంచి ఒక నూతన వస్త్రాన్ని పచ్చి ఒక బట్ట వేసేసి బియ్యం వేసేసి కానీ లేదా ధాన్యం వేసేసి దానిపైన బంగారుది కానీ వెండిది కానీ రాగిది కానీ పంచలోహాది కానీ ఇత్తడిది కానీ తుదుపు శక్తి లేకపోతే మట్టిదైనా సరే ఒక కలశం నుంచి అంతేగాని స్టీల్ చెంబు అని చెప్పేసి స్టీల్ చెంబు చెప్పమని చెప్పేసి ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదమ్మా. స్టీల్ చెంబు తెస్తే మాకు మేలే, ఎందుకంటే మేము ఇంట్లోనే వాడుకుంటాం, రాగి చెంబులను వాడాలి. కానీ స్వామి మంచిదే కానీ ఆ స్టీల్ చెంబు పెట్టకూడదు అనమాట. శాస్త్రానుసారం అది ఇనుము కాబట్టి దాంట్లో పెట్టకూడదు అనమాట. అందుకని చెప్పేసి తుదుపు శక్తి లేదు అంటే కనుక మట్టిదైనా సరే ఒక కలశాన్ని ఉంచేసి అందులో నన్ను ఆవాహన చేసి నా పూజ కంటే ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేశాను కదా, విఘ్నేశ్వరుని పూజ నన్ను పూజ చేసి నాకు గూఢ శకలము గోధుమతో చేసినటువంటిదైనా అంటే బెల్లము గోధుమ రవ్వ చేసినటువంటిదైనా స్వామి మాకు అది కూడా శక్తి లేదు స్వామి అంటే బియ్యపు నూక బెల్లంతో చేసినటువంటిదైనా సరే నాకు నివేదనగా చేసి దానిని ఎవరైతే ప్రసాదంగా తీసుకుంటారో వారి యొక్క కోరికలు నేను నెరవేర్చగలన్నారదా అని చెప్పేసి స్వయంగా శ్రీ మహావిష్ణువే నారద మహాముని చెప్పడం జరిగిందనమాట. దీనిని ఎవరు చెప్తున్నారు? నారద ఎవరు దీన్ని అడిగిండేది ఫస్ట్ సూత మహాముని అడిగిండేది. సూతుడు సౌనకాది మహాములు చెప్తున్నారు అనమాట. నారదుడి ద్వారా ఉన్నటువంటి సూతుడు సౌనకాది మహాములు చెప్పడం జరిగింది. సత్యనారాయణ స్వామి నమః. ప్రథమోధ్యాయ సమాప్తాః. ప్రథమోధ్యాయ శ్రీ స్వామిః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నమః
నమః ఇది నారాయణ దేవాస దేవాది మేతనం శుక్ల ఉదయానాథ్ అమ్మ కట్ చేసేసి పని చేస్తాను వేరే పని పూలు తీసుకుని పూలు చేస్తాను చాలు సార్ మామూలు కూర్చోండి నీకు ఎట్లా అట్లా కాదులే వాళ్ళు వేరే ఉంటుంది నువ్వు ఇట్లా మంచి కూర్చోవచ్చు ఏం ఇబ్బంది లేదు ఎక్కడ సత్యనారాయణ వ్రతం జరిగినా కన్ఫామ్గా ఆ దేవుడి 5 స్టోరీస్ అయితే చెప్తారనమాట. ఇంకా ఈ స్టోరీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీగా ఉంది కదా, ఎందుకు స్కిప్ చేయాలన్నట్లు పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్ఫామ్గా మీరు కూడా సత్యనారాయణ వ్రతం స్టోరీస్ అయితే వినండి. బట్ స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి అనమాట. 2025 ఫిబ్రవరి 3 రోజు మేము ఇంటికి బునాది వేసాము. నవంబర్ 3 ఏమో ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నాము. నవంబర్ లాస్ట్లో అలా ఓపెన్ చేద్దాం అనుకున్నాము. బట్ ఒకరోజు సడన్గా స్వామివారిని అడిగామన్నమాట. ఇంకా తనేమో నవంబర్ 3కే మంచి ముహూర్తం ఉంది, కన్ఫామ్గా ఇంకా అప్పుడే ఇల్లు ఓపెన్ చేయాలి అని చెప్పారు. ఆఖరికి అప్పుడు మేము అడిగామన్నమాట నవంబర్ ఎండింగ్ ఆ టైంలో ముహూర్తం ఏం లేదా అని. బట్ తను అస్సలు పాసిబులే కాదు, మీకు నవంబర్ 3నే మంచిగా ఉందని చెప్పేశారు. ఇంకా మేము ఏమనుకున్నాము అంటే చాలా సింపుల్గా చేయాలి అనుకున్నాము ఆ రోజు. బట్ మా డాడీ మా తమ్ముడు చాలా గ్రాండ్గా చేసుకుందాము, మన ఇంట్లో జరిగే ఫస్ట్ అకేషన్ కదా అని అన్నాడనమాట. ఇంకా నేను మా మమ్మీ ఓకే అనేసాము. సో ఎందుకు చాలా సింపుల్గా చేయాలనుకున్నామంటే పొలంలో చాలా వర్క్స్ ఉన్నాయి. అది కరెక్ట్ పత్తి సీజన్ అనమాట. మా పొలంలో మొత్తం పత్తి అలానే ఉంది, పని వాళ్ళు ఎవ్వరు దొరకడం లేదు, ఫుల్ టైట్ అనమాట. ఊర్లో ఒక్క కూలి వాళ్ళు కూడా దొరకడం లేదు. పక్క ఊరు నుంచి తీసుకొచ్చినా కూడా 500 ఇస్తామన్నా కూడా ఎవ్వరు రాలేదు. ఆ టైంలో బాగా వానలు పడతా ఉన్నాయన్నమాట, అక్టోబర్ మిడిల్ వీక్ అట్లా. ఏం చేయాలి, ఇంకా ఇల్లు ఓపెనింగ్ ఉంది, రిలేటివ్స్ని పిలిచాలి, ఇంటి వర్క్స్ కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, పొలంలో మొత్తం పంట అలానే ఉంది. ఈవెన్ పంట అమ్మితేనే మేము ఇల్లు ఓపెనింగ్ గ్రాండ్గా చేసుకోవచ్చు, అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. బట్ ఇంకా మాకు 25 డేసే ఉంది ఇల్లు ఓపెనింగ్. లాస్ట్ 10 డేస్ ఇంకా కూలి వాళ్ళని పెట్టించి వేరే ఊరు నుంచి పిలిపించి చాలా కష్టపడ్డారు ఆ 10 డేస్. పొలం వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా లాస్ట్ 15 డేస్ అప్పుడు మొత్తం ఇంకా ఇంటి పైన చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేపించాడు మా తమ్ముడు. మా డాడీ ఇంకా రిలేటివ్స్ని పిలిచడం కానీ, ఇంటికి కావాల్సిన సంత కానీ, అలానే పూజారులని అన్ని మా డాడీ మాట్లాడేశాడు. మొత్తానికైతే అన్ని వర్క్స్ చకచక అయిపోయాయి, మంచిగా గృహప్రవేశం కూడా జరిగిపోయింది. ఇంకా ఇక్కడేమో దేవుడి కోసమని ఇంట్లోనే నైవేద్యం అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. మా డాడీ వాళ్ళ మెయిన్ అత్తయ్య తను. సో నాకైతే నానమ్మ అవుతుంది, కాదు అమ్మమ్మ అవుతుంది. ఐ మీన్ మా నానమ్మ గారి వాళ్ళ తమ్ముడు వైఫ్ అనమాట తను. మా తాతయ్య అమ్మమ్మ మొత్తం చాలా బాగా చూసుకున్నారు అనమాట. నాకన్నా ఫస్ట్ వచ్చేసారు మా మమ్మీకి హెల్ప్ చేయడానికి. అలాగే మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు, ఐ మీన్ మా మమ్మీ వాళ్ళ పేరెంట్స్ అయితే రాకూడదు అనమాట. అదే వాళ్ళ పెద్దనాన్న చనిపోయారని చెప్పాను కదండి. సో ఇంకా అందుకే వాళ్ళు రాలేదు. వాళ్ళ పొజిషన్లో వీళ్ళిద్దరు అయితే మా పేరెంట్స్కి అయితే ఒడిబియ్యం పోసారు. అలాగే ఇల్లు ఓపెనింగ్ అయినా ఒక 3 డేస్ అయితే ఉన్నారనమాట. మొత్తం మా అమ్మకి చాలా హెల్ప్ చేసింది మా అమ్మమ్మ. ఇంకా మొత్తానికైతే అన్ని పనులు చాలా బాగా జరిగిపోయాయి, గృహప్రవేశం కూడా అంత మంచిగా జరిగింది. బట్ ఏదైనా ఒక లోటు ఉందంటే మాకు మా ఓన్ అమ్మమ్మ వాళ్ళు రాలేదు, అదే బాధ ఎక్కువగా కలిగించింది. ఎందుకంటే మెయిన్గా మా ఫ్యామిలీకి బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరంటే అది మా అమ్మమ్మ వాళ్ళే అని చెప్పొచ్చు. మా మామయ్య కానీ, మా అమ్మమ్మ, మా తాత, మా అత్తయ్య వీళ్ళందరూ చాలా చాలా ఇష్టం అనమాట మాకు. వాళ్ళకి మేము అంతే ఇష్టము. ఆ రోజైతే చెప్పలేము, ఎన్నిసార్లు వీడియో కాల్ చేసి మా మామ చూస్తూ ఉన్నాడు, తను ఏడ్చాడనమాట. మా మమ్మీ అంటే చాలా ఇష్టం మా ఇద్దరు మామయ్యలకి, చాలా చిట్టి చెల్లెలు కాబట్టి ఇంకా ఎక్కువ గర్వం అనమాట మా మమ్మీ. చాలా అదృష్టం ఉండాలి అన్నీ జరగాలంటే. బట్ మొత్తానికైతే మాకు ఇది ఒక బిగ్గెస్ట్ లోటు అనే చెప్పొచ్చు. బట్ ఎనీవేస్ గైస్, అందరూ వచ్చారు, అందరు బ్లెస్సింగ్స్ దక్కాయి, పూజ కూడా చాలా మంచిగా జరిగింది. అందరు కలిసి ఇంకా హారతి కూడా ఇచ్చేశారు. మా డాడీ అయితే చాలా అంటే చాలా హ్యాపీ. తను ఎన్నో కష్టాలు పడ్డాడు, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ చూశాడు. బట్ అన్నీ దాటుకొని ఈ రోజైతే తనంటూ ఒక మంచి ఇల్లు అయితే కట్టించుకున్నాడు అనమాట. మా తాతయ్య వాళ్ళ కోరిక కూడా అదే అనమాట, ఒక మంచి ఇల్లు కట్టించుకోవాలని. బట్ మా తాతయ్య అయితే ఇప్పుడు లేడు. బట్ నానమ్మ అయితే చూసేసింది ఇల్లు కట్టించుకోవడము. ఇంకా మా డాడీ చాలా హ్యాపీ అనమాట. వాళ్ళ నాన్న నింటే ఇంకా బాగుండేది అని అనుకుంటా ఉన్నాడు. బట్ మా తాతయ్య ఎక్కడున్నా అతని బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని చాలా హోప్ ఉంది. ఎందుకంటే మా తాతయ్య ఏదో ఒక రూపంలో మాకు కనిపిస్తూ ఉంటాడనమాట. మేము లో ఉన్న స్టేజ్ అప్పుడల్లా మా తాతయ్య నేనున్నాను, ఈ ప్రాబ్లం నీకు సాల్వ్ అవుతుంది అన్నట్లు మా డాడీకి ఏదో ఒక రూపంలో తెలియజేసేవాడు అనమాట. సో మా తాతయ్య ఆల్వేస్ మాకు బిగ్గెస్ట్ సపోర్ట్, చాలా ఇష్టమైన పర్సన్. మాకనే కాదు మా ఊర్లో ప్రతి ఒక్కరికి మా తాతయ్య చాలా ఇష్టము. ఇంకా మొత్తానికైతే పూజ కూడా అయిపోయింది. నేను ఫైనల్గా ఇప్పుడైతే
అయితే నా ఫుల్ శారీ అలాగే నేను అన్నీ చూపిద్దాము అనుకున్నాను. బట్ ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అది లంచ్ టైము, అందరూ ఆల్మోస్ట్ తింటా ఉన్నారు. ఇంకా అలాగే చాలామంది రిలేటివ్స్ వెళ్ళిపోతూ ఉన్నారనమాట. మా మమ్మీ అందరికి పిలిచి శారీ కానీ ప్రసాదం కానీ అలా ఇస్తూ ఉంది. నేను రెడీ అయ్యేటప్పుడు నా శారీ, జ్యువెలరీ, బ్లౌజ్ వర్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపించి అప్పుడు నేను గెట్ రెడీ విత్ మీ వ్లాగ్ అయితే చేద్దాము అనుకున్నాను. బట్ నాకు అస్సలు టైం కుదరలేదండి. నా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో అలాగే నా ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు నాకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు మా ఇంటి ఓపెనింగ్ కోసం వాళ్ళు ఆఫీస్ లీవ్స్ పెట్టుకొని మరీ మా ఊరికైతే వచ్చారు. చాలా దూరం, హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి మా ఊరు, అది మీ అందరికీ తెలిసిందే. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మి అనమాట. తను 2 days ముందే వచ్చింది. అలాగే నాకు నిజం చెప్పాలంటే నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది. బట్ నేను క్లోజ్ గా ఉండేది, నేను చూస్ చేసుకునేది చాలా తక్కువ మందిని అనమాట. సో వాళ్ళే నాకు బాగా ఇష్టము. సో మా ఇంటి ఓపెనింగ్ కి వాళ్ళందరూ వచ్చేసారు. నేను ఎవరు రావాలి అనుకున్నాను, వాళ్ళు పక్కగా వచ్చారు. సో హ్యాపీ అనమాట. ఇంకా మా అమ్మ అయితే టెంపుల్ కి అయితే తీసుకొచ్చింది. చెప్పాను కదండి, మేము అమ్మవారికి, శివయ్యకి అందరికి ఆకుల పూజ కట్టించాము, ఒడిబియ్యం కూడా పోసాము అన్నట్లు. ఇంకా ఎడ తీసుకొని ఇంట్లో పూజ అయ్యాక అదే ఎడ తీసుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. ఇంకా మా అమ్మ నా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేసింది. మీరు మా ఊరి అమ్మవారిని చూద్దురండి, మొక్కుందిరండి, అర్చన చేపిస్తానని నా ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చింది. మా మమ్మీ, మా డాడీ, నా ఫ్యామిలీకి చాలా రెస్పెక్ట్ అనమాట నా ఫ్రెండ్స్ అంటే. ఎందుకంటే వాళ్ళు నన్ను చాలా జాగ్రత్తగా, సేఫ్ గా ఒక చిన్న పాపలా చూసుకుంటారు కాబట్టి. ఇంకా మా మమ్మీ వాళ్ళని అందరినీ టెంపుల్ కి తీసుకొచ్చింది, మంచిగా పూజ చేయించింది అనమాట. ఇంకా నేను హారతి కూడా ఇచ్చేసాను. మా ఊరి అమ్మవారు నాకు చాలా స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. తన ఊరి ఆడపిల్లకి ఏం జరగకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా స్టిల్ ఇప్పటికీ చూసుకుంటుంది అనమాట. ఇంకా పక్కనే ఉన్న శివయ్య టెంపుల్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా మంచిగా హారతి, అర్చన అన్ని చేశారనమాట సూర్య అన్నయ్య. మేము శివయ్య టెంపుల్ కి ఎడ ఇలాంటివి ఏం తీసుకెళ్ళాము. ముందు రోజు నైటే బియ్యం, బ్యాలు ఇవన్నీ ఎడకి ఏమేం కావాలో అన్ని అయితే ఇస్తామన్నమాట. ఇంకా తనే నైవేద్యం పెట్టి చాలా మంచిగా పూజ చేసేసాడు. అలాగే మా మమ్మీకి పూజ దగ్గర పెట్టిన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మంచిగా ఇచ్చేసాడనమాట. నాకైతే వేరే లెవెల్ హ్యాపీనెస్. నేను ఎప్పుడు ఇంత ట్రెడిషనల్గా ఇలా శారీ కట్టుకొని ఇంత మంచిగా రెడీ టెంపుల్స్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అలా ఊర్లో వెళ్తూ ఉంటే అందరూ చాలా షాక్ అయిపోయారు. చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. ఇంకా అందరం మంచిగా హారతి తీసుకొని బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాము. ఇంకా అందరం కలిసి ఇంటికైతే వచ్చేసాము. హ్యాపీగా లంచ్ కూడా చేసేసాము. లంచ్ ఏమేమి పెట్టారో అది క్లిప్కే తీయడం మర్చిపోయాను, చాలా హడావిడిగా ఉండే. ఇంకా ఇదే గ్యాప్ లో మా డాడీకి అయితే కొందరు పొలిటీషియన్స్ తెలుసు అనమాట. ఇతను కూడా పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి ఇంకా తన ఫ్రెండ్ సర్కిల్ అందరూ అయితే వచ్చేసారు. వాళ్ళందరితో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాము. అలాగే వాళ్ళు మమ్మల్ని చాలా బాగా మాట్లాడిచ్చారు. శారీలో కొన్ని రీల్స్ అలా చేద్దాము అనుకున్నాను, బట్ టైమే లేదు కదండి. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, వాటితోనే అడ్జస్ట్ అయిపోయాను అనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ ని తీసుకొని మా పాతింటికి అయితే వెళ్ళిపోయాను. మా ఓల్డ్ హోమ్ మొత్తం చూపించేసాను. అలాగే కాసేపు అందరం టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా నా ఫ్రెండ్స్ని పంపించి ఇంటికైతే వచ్చేసాను. అదే అండి, కొత్త ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడైతే ఒడిబియ్యం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసింది మా మమ్మీ. ఆల్మోస్ట్ 4 నుంచే స్టార్ట్ చేసేసిందంట. ఎందుకంటే కొందరు రిలేటివ్స్ వెళ్లే వాళ్ళు ఉన్నారు, అలాగే ఆఫ్టర్నూనే కొందరు వెళ్ళిపోయారంట. సో వాళ్ళందరికైతే శారీ అయితే ఇచ్చేసింది చేతిలోకి. మా డాడీకి సిస్టర్ ఒకరే అనమాట. మా అత్తయ్య ఊర్లో ఉంటుందని మీ అందరికీ తెలుసు. బట్ మా నాన్నమ్మకి 4 sisters అనమాట. వాళ్ళ డాటర్స్ అందరూ ఇంకా మా డాడీ కూడా సిస్టర్సే కాబట్టి అందరికి శారీస్ పెడదాము అనుకున్నాడు. సో అందరినీ పిలిచాము. ఒక 3 అత్తయ్య వాళ్ళేమో రాలేదు, వాళ్ళందరూ జాబ్ చేస్తా ఉన్నారు అనమాట బెంగళూరులో, హైదరాబాద్ లో. బట్ వీలు అవ్వలేదు. బట్ అందరికీ శారీస్ తీసుకొచ్చాము. ఆ రోజే మా ఇల్లు కట్టిన వాళ్ళకు కూడా ఒడిబియ్యం పోసామన్నమాట. కన్ఫర్మ్ గా మన ఇల్లు కట్టిన వాళ్ళకి ముందు రోజే ఒడిబియ్యం పోయాలి. బట్ మాకు ఆ రోజు ముందు రోజు యాగం ఇవన్నీ ఉన్నందుకు ఇంకా మా ఇల్లు కట్టిన వాళ్ళు కూడా మాతో పాటే ఒడిబియ్యం అయితే పోసుకున్నారనమాట. ఇంకా చాలా అంటే చాలా మంచిగా శారీస్ అయితే మా మమ్మీ తీసుకొచ్చింది. లాస్ట్ 10 days అనగా మా అత్తయ్య వాళ్ళు అందరు కలిసి అందరికీ శారీస్ అయితే తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఒక 50 శారీస్ ఏమో మా మమ్మీ తీసుకొచ్చింది. ఒక 100 బ్లౌజ్ అలా పర్చేస్ చేశారనమాట. ఫస్ట్ టైం మా ఇంట్లో అకేషన్ జరుగుతుంది. ఇంకా ఇప్పుడే మంచిగా అందరికి శారీస్ పెట్టాలి. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుందేమో అన్నట్లు ఇంకా ఇప్పుడే వీలున్నట్లు అందరికీ పెట్టేస్తామన్నమాట. ఇంకా రాని వాళ్ళ కోసం అలానే ఆ శారీస్ తీసి ఉంచాము, ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాము అన్నట్లు. బట్ ఫైనల్ గా మా పేరెంట్స్ కూడా మా డాడీ వాళ్ళ మేనమామ వాళ్ళ అత్తయ్య అయితే వాళ్ళు కూడా మంచి శారీస్ అయితే కొనిచ్చేసారు. ఇంకా వాళ్ళకు కూడా ఒడిబియ్యం అయితే పెట్టేస్తుంది అనమాట. ఇక్కడ మా అత్తయ్య, మా చిన్న అత్తయ్య వాళ్ళ కొడుకు చాలా క్యూట్ గా చాలా బాగా మాట్లాడతారు అనమాట. ఎంతో సరి తెలుసా గైస్, అస్సలు ఏ మాత్రం వాళ్ళ మమ్మీని అస్సలు సతాయిడనమాట. మా దగ్గరికి చాలా బాగా వచ్చాడు. నాకన్నా నా ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా, తనకే బాగా క్లోజ్ అయ్యాడనమాట. ఇంకా మా చిన్న అత్తయ్య అంటారా చాలా స్పెషల్, మా అందరికి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన తర్వాత నేను అంత యాక్టివ్గా ఉండేదేమో. ఇంకా తను మా పేరెంట్స్ కి, రిలేటివ్స్ అందరికీ తనే ఒడిబియ్యం పోసిందనమాట.
మీ అందరికీ తెలిసే ఉంటుంది విలేజ్ సంప్రదాయము. కన్ఫర్మ్గా ఒడిబియ్యం పోసుకున్నాక మనమైతే టెంపుల్స్కి అయితే వెళ్తాం కదండి. ఇంకా అందరినీ టెంపుల్కి అయితే తీసుకెళ్తా ఉన్నాము. ఫస్ట్ అయితే మా ఊరు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాము. ఇంక ఇక్కడేమో మా మేనమామ అనమాట. సారీ, మా మేనమామ ఎలా అవుతాడు, మా అత్తయ్య హస్బెండ్, అంటే మా మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట. నాకు ఫ్రెండ్ టైపే గైస్. ఎంత మంచిగా చేతులు వేసుకొని ఎలా మాట్లాడుకుంటా ఉన్నామో చూడండి. చాలా క్లోజ్ మామయ్య అనమాట. ఇంకా అందరం కలిసి టెంపుల్కి అయితే వచ్చేసాము. మా ఊర్లో వాళ్ళందరూ అలా షాక్ అవుతా ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ అలా టెంపుల్కి వచ్చాము. అందరూ ఒడిబియ్యం పోసుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ మంచిగా పూజ అయితే చేయించుకున్నాము. ఆ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే మా డాడీ వాళ్ళు ఇంకా అందరు కలిసి వెళ్ళారు. నాకు వెళ్ళే ఓపిక ఏమాత్రం లేదు. కాళ్ళు అయితే నిజంగా నాకు ఎప్పుడు అంత పెయిన్ రాలేదేమో గైస్. చాలా నడచడానికి కూడా చాలా కష్టపడిపోయాను. చాలా అంటే చాలా పెయిన్ ఉండింది. ఇంకా అందరం కలిసి మంచిగా అన్ని టెంపుల్స్ తిరిగేసి మంచిగా మొక్కుకొని ఇంటికైతే సేఫ్గా వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ 2 days కూడా చాలా వర్క్స్ అయితే ఉండే అనమాట. మొత్తం మా ఓల్డ్ హోమ్ థింగ్స్ అన్ని న్యూ హోమ్కి అయితే మొత్తం సామాన్లు అన్నీ షిఫ్ట్ చేసాము. అప్పటి వరకు రిలేటివ్స్ ఉండి అన్నీ సర్దిచ్చే వెళ్ళారనమాట. బట్ ఈ వ్లాగ్స్ అన్నిటినీ సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి రీల్ని చూసారు, అలాగే ప్రతి ఒక్కరు బ్లెస్ చేశారనమాట. అలాగే మా ఇల్లు చాలా చాలా బాగుందని ప్రతి ఒక్కరు చెప్పారు. ఇది చాలా సంతోషంగా అనిపించింది. నేను మా డాడీకి మా మమ్మీకి చెప్తా ఉంటాను అనమాట, ఇలా నా సబ్స్క్రైబర్స్ మన ఇల్లు బాగుందన్నారు, నా ఫ్రెండ్స్ బాగుంది అని చెప్పారని. ఇంకా మా డాడీ మా మమ్మీ వాళ్ళకన్నా మా తమ్ముడు డబుల్ సంతోషం. ఎందుకంటే వాడికి ఇష్టమైనట్లు వాడు కట్టించుకున్నాడు, దాన్ని అందరం మేము యాక్సెప్ట్ చేసాము. మా అందరికి కూడా చాలా ఇష్టము. సో ఫైనల్గా అయితే మా గృహప్రవేశం అయితే ఇలా జరిగింది. ఈ గృహప్రవేశం సిరీస్లో నేను ఏదైనా తప్పు చెప్పింటే సారీ. సో మీరు కూడా కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. అలాగే మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. మొత్తానికైతే ఇంతటితో నా గృహప్రవేశం సిరీస్ కంప్లీట్. బాయ్.